ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు, విదేశీ గడ్డపై స్థిరపడాలన్న ఆశతో వెళ్లిన తెలుగువారు అక్కడి పరిస్థితులకు, విపత్తులకు బలైపోతున్నారు. ఆశలతో అడుగుపెట్టిన నేల అనంతమైన మరణాన్ని వారికి ప్రసాదిస్తోంది. ఇంటికి తిరిగి వస్తాడని ఎదురు చూసే తల్లిదండ్రులకు శవమై వస్తాడన్న వార్త వస్తోంది. ఒకరు అపార్ట్మెంట్ పైనుంచి పడితే మరొకరు ప్రకృతి విలయానికి కొట్టుకుపోయారు. ఇంకొకరు ఆకాశంలో విహరించాలనుకుని అక్కడే కన్నుమూశారు. ఈ ముగ్గురు యువకుల మరణాలు ప్రతి తెలుగు గుండెను కలిచివేస్తోంది. కన్నవారి కడుపులో తీరని శూన్యాన్ని మిగిల్చారు. అమెరికా, స్పెయిన్, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిగిన ఈ వరుస ప్రమాదాలు విదేశీ విద్య, ఉద్యోగాల పట్ల ఉన్న ఆశల వెనుక ఉన్న విషాద కోణాన్ని చూపిస్తున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. కలలు కళ్ల ముందే కరిగిపోయిన వైనమిదే. స్పెయిన్లోని వాల్సేనియా నగరంలో పెద్దపల్లి జిల్లా కూనారం గ్రామానికి చెందిన గిట్ల సాయి అఖిల్ రెడ్డి తన జీవితాన్ని అక్కడే వెతుక్కుందామని వెళ్ళాడు. హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ అప్పుడే జీవితం మొదలైందని అనుకున్నాడు. కానీ విధి మరోలా తలిచింది. అపార్ట్మెంట్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పట్టడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే కన్నుమూశాడు. కొడుకు చనిపోయాడని తెలిసిన తల్లిదండ్రులు ఆ వార్తను నమ్మలేకపోతున్నారు. తమ కళ్ల ముందు తిరిగే బిడ్డ ఇక లేడన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు మృతదేహాన్ని ఎలాగైనా తమకు అప్పగించాలని, అంత్యక్రియలు నిర్వహించుకుంటామని ప్రభుత్వం సహాయం కోరుతున్నారు. అమెరికా కాన్సస్ ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న బాపట్ల జిల్లాకు చెందిన దొప్పలపూడి వెంకటేష్ కథ కూడా అత్యంత విషాదకరం. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. కానీ అక్కడొచ్చిన వరదలు అతని ప్రాణాలను తీశాయి. తన కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోయాడు. వెంకటేష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో ఆశపడ్డారు. కానీ బురదలో కూరుకుపోయిన అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చేతికి అంది వచ్చిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబం జీవితాన్నే చీకటి చేసింది. ఎమ్మెల్యేలు, మంత్రులు స్పందించి సహాయం చేసినా దక్కాల్సిన బిడ్డ దక్కకుండా పోయాడు. దక్షిణాఫ్రికాలో పైలట్ కావాలన్న కలను నిజం చేసుకునేందుకు ప్రయత్నించిన హనుమకొండ జిల్లా సీతంపేటకు చెందిన అదేపు సుమంత్ కథ ఇదే. 22 ఏళ్ల వయసులో విమానం నడపాలన్న లక్ష్యంతో అడుగు ముందుకేశాడు. ముంబైలో శిక్షణ పూర్తి చేసి జోహన్నెస్బర్గ్లో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. జెట్ విమానాన్ని ల్యాండింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదం అతని ప్రాణాలను బలి తీసుకుంది. ట్రైనీ పైలట్ కావాలనుకున్న సుమంత్ ఆకాశంలోనే తుది శ్వాస విడిచాడు. సుమంత్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రులను ఆశ్రయించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని శ్రీనాథ్ రెడ్డి లండన్లో తాను నివాసం ఉంటున్న గదిలోనే ప్రాణాలు కోల్పోయాడు. సావుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు శ్రీనాథ్ రెడ్డి ఎంఎస్ చేసేందుకు గతేడాది లండన్ వెళ్ళాడు. అక్కడి లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఓ స్నేహితుడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న శ్రీనాథ్ విందానంతరం తాను నివాసం ఉంటున్న గదికి తిరిగొచ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం శ్రీనాథ్ రెడ్డి ఎంతసేపటికి నిద్ర లేవకపోయేసరికి రూమ్మేట్ దగ్గరికెళ్లి చూశాడు. శ్రీనాథ్ విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించి లండన్లో ఉంటున్న శ్రీనాథ్ బంధువులకు సమాచారం ఇచ్చారు. వారి ద్వారా శ్రీనాథ్ మరణ వార్త తలమడ్లలోని కుటుంబ సభ్యులకు తెలిసింది. విషయం తెలుసుకున్న శ్రీనాథ్ తల్లిదండ్రులు చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఇది కేవలం ప్రమాదాలు మాత్రమే కాదు, వందల కుటుంబాల ఆశలు ఆవిరైపోతున్నాయి. ప్రతి వారం ఏదో ఒక విషాద వార్త మనకు వినిపిస్తూనే ఉంది. విదేశాలకు వెళ్లటం అంటే గమ్యం చేరినట్లు కాదు, కొత్త సవాళ్ల వైపు అడుగులు వేయడమే. ఆ సవాళ్లను దాటి క్షేమంగా తిరిగి రావటం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ఘటనలన్నీ విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల తల్లిదండ్రులను మరింత ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఏదేమైనా కలల దేశాల్లో మన తెలుగు బిడ్డల మరణాలు తెలుగు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికే గురి చేస్తున్నాయి. మరణం ఎక్కడ, ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు. కానీ ఎన్ని వరుస విషాదాలు జరుగుతుంటే చదువుల కోసం వెళ్లే వారి రక్షణపై కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. ప్రభుత్వాలు చొరవ తీసుకుని మృతదేహాలను స్వగ్రామాలకు చేర్చడంలో వేగంగా స్పందించారని ప్రజలు కోరుతున్నారు. ఈ అకాల మరణాలు వెలిగించాల్సిన దీపాలు ఆరిపోవడం లాంటివే. ఆ కుటుంబాలకు ఓదార్పేంటో ఎవరికీ తెలియటం లేదు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ధైర్యం దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. విదేశాల్లో జరుగుతున్న ఈ అకాల మరణాలు కేవలం గణాంకాలు కావు. ప్రతిదీ ఒక తల్లి గుండెకోత, ప్రతిదీ ఒక తండ్రి కన్నీటి దార. విదేశీ గడ్డపై మన తెలుగువారు ఎదుర్కొంటున్న ఈ వరుస విషాదాలు పంపిన కన్నవారికి తీరని క్షోభను మిగిల్చాయి. ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలి. ఒకేసారి ఇంతమంది యువత మరణించడం తెలుగు రాష్ట్రాలను విషాదంలో ముంచెత్తింది. ఏ బిడ్డ కూడా ఇలా అన్యాయంగా ప్రాణాలు కోల్పోకూడదని అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.